Hi dear students, welcome to IIC. Today's topic is Essay Constable Grand Test number 5 Reasoning Part Explanation. Problem number 45. 12, 15, 30, 37, 75 డాష్. సో ఇక్కడ నాకు ఈ శ్రేణిలో తర్వాత వచ్చే సంఖ్యను మనం కనుక్కోవాల్సి ఉంటుందమ్మా. 12, 15, 30, 37.5 తర్వాత 75 తర్వాత వచ్చే సంఖ్యను మనం కనుక్కోవాలి కదా. కొంచెం జాగ్రత్తగా చూద్దాం. 15ని ఇంటూ 2 చేస్తే 30 వస్తుందమ్మా. 37.5 ఇంటూ 2 అంటే 75 అమ్మా. ఇవి రెండేమో డైరెక్ట్గా ఇంటూ 2 చేశాడు, కానీ మిగతా వాళ్ళ ఇంటూ 2 చేయడానికి అవకాశాలు రావట్లేదు నాకు కదా. మా 12కి 15కి మధ్య వ్యత్యాసం 3, తర్వాత 30కి 37.5కి వ్యత్యాసం 7.5. ఆ తర్వాత వచ్చేది ఏంటి? ఇక్కడ 3 7.5 ఎలా వస్తుందో మనకి కనుక్కోవాల్సి ఉంటుందమ్మా. ఆల్టర్నేటివ్గా ఇక్కడేమో 3 వచ్చింది, ఇక ఇంటూ 2, ఇక్కడ 7.5, ఇక్కడేమో ఇంటూ 2 కదా. సో ఇక్కడ అసలు ఆ 3 ఎలా వస్తుందో చూద్దాం. 12 నుంచి మా 12/4 వేస్తే 3 వస్తుంది. ఆ 3ని 12 కూడితే 15 వచ్చింది. 15 2 30. అలాగే 30/4 7 4 28 20 4 5 20 అంటే 7.5 సరిపోయింది. చూసావు అంటే 12/4 3, 12 + 3 15, 15 30, 30/4 7.5, 30 + 7.5 37.5, 37.5 ఇంటూ 2 అంటే 75 అమ్మా. ఆ తర్వాత 75కి /4 చేస్తే 4 1 4, 4 8 32 పాయింట్, 4 7 28, 4 5 అంటే /4 వేస్తే 18.75 వస్తుంది. ఈ 18.75ని మనం 75 కనుక కూడుకున్నట్లయితే మనకి ఎంత వస్తుందమ్మా? 93.75. సో 93.75 ఎక్కడుంది మనకు? ఆప్షన్ ఏలో ఉంది. సో 45వ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఏ. 46 మా ఏ 15D E 39H డాష్ M 87T. కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేద్దామా జాగ్రత్తగా. మా ఏ అంటే 1, D అంటే 4, E అంటే 5, H అంటే 8, M అంటే 13, T ఫర్ 16 కదా. మా ఇక్కడ 1 4 మధ్య డిఫరెన్స్ +3, 4 + 1 5 నెక్స్ట్ నెంబర్. D తర్వాత E, H తర్వాత I. అలాగే 5కి 3 కలిపితే 8, I అంటే 9, 9కి 3 కలిపితే 12, 12వ అక్షరం L. అన్ని ఆప్షన్స్లో మొదటి చివరిది నెంబర్స్ లెటర్స్ I, L ఉన్నాయి. సో 12 తర్వాత మళ్ళీ 13, 13 3 కలిపితే 16, అన్ని కరెక్ట్గా ఆటో సెట్ అయిపోయింది, అవునా కదా. సో ఇక్కడ నాకు 1 4ని ఏం చేస్తే 15 వస్తుందో చెప్పాలి నాకు. 1 4 ఏం చేస్తే 15 అమ్మా. 4 కదా, 4 స్క్వేర్ 16, 1 కదా, 1 స్క్వేర్ 1, 16లోంచి 1 తీసేస్తే 15. ఆ 15 ఇక్కడ ఉంది చూడు. 8 స్క్వేర్ 864, 5 స్క్వేర్ 25, 64 నుంచి 25 తీసేస్తే 39 సరిపోయింది చూడు. 16 స్క్వేర్ 256, 13 స్క్వేర్ 169, ఆ వ్యత్యాసం ఎంతమ్మా? 87 సరిపోయిందా. అలాగే 12 స్క్వేర్ 144, 9 స్క్వేర్ 81 తీసేస్తే మనకు వస్తుంది 63. అంటే నా ఆన్సర్ I63L. ఎక్కడుంది మా ఆప్షన్? సిలో ఉంది. కాబట్టి ఆన్సర్ ఈస్ సి. 47 మా 5 1 6 7 13 డాష్. ఈ నెంబర్స్ని చూస్తుంటే నాకు ఫిబోనాకీ సిరీస్ గుర్తొస్తుందమ్మా. ఫిబోనాకీ సిరీస్ ప్రకారం 5 + 1 6. ఫిబోనాకీ సిరీస్ అంటే మొదటి 2 నెంబర్ని కూడుకుంటే నాకు 3వ నెంబర్ వస్తుంది. 2ని 3ని యాడ్ చేస్తే 4 నెంబర్ రావాలి. 1 + 6 7 సరిపోయిందా. తర్వాత మిగతా 2ని కూడితే నెక్స్ట్ నెంబర్ రావాలి. 6 + 7 13, 7 + 13 20.
చూడు ఆర్డర్ సెట్ అయిపోతుంది చూడు. దీన్నే ఫిబోనకీ సిరీస్ అంటాం. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఈ రెండు వస్తాయి. ఇక మిగిలిపోయిన 7 + 13 అంటే 20. కాబట్టి ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, సెకండ్ ఆప్షన్, ఫిబోనకీ సిరీస్ అని చెప్తాం దాన్ని. ఓకేనా? ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, సెకండ్ ఆప్షన్. తర్వాత 48 2 11 53 209 623 డాష్. తర్వాత వచ్చేది ఎవరు? ఇక్కడ 200 కాస్త 600 అయింది అంటే 3 రెట్లు మల్టిప్లై చేయొచ్చు. 50 కాస్త 200 అయింది, 4 రెట్లు ఉంది. 11 కాస్త 55 అయింది, 5 రెట్లు ఉంది. 3 4 5 తర్వాత రావాలి 6. 2 6లు 12 -1 11. 11 5లు 55 -2 53. 53 4లు 212 -3. తర్వాత 209 × 3 అంటే 9 3 27 627 -4. అమ్మా ఇంటూ 6 5 4 3 2. తర్వాత 1 2 3 4 5. 623 × 2 అంటే 6 4 12 -5 అంటే 1241. 1241 అంటే ఆన్సర్ ఏంటమ్మా? ఆప్షన్ సి ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. 49 అమ్మా డాష్ ఏ సి డాష్ ఏ ఏ సిసిసి డాష్ ఏ ఏ సిసిసిసి డాష్ ఏ ఏ ఏ. నువ్వు జాగ్రత్త క్లియర్గా అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ మనకి షార్ట్ కట్స్ పనిచేయవు మనం చెప్పుకున్నట్టుగా. ఎందుకంటే ఇది కంటిన్యూషన్గా అలా ఇంక్రీజ్ అయిపోతూ ఉంది చూడు. ఇక్కడ 3 సీలు 4 సీలు ఉన్నాయి, ఇక్కడ 3 సీలు ఉన్నాయి, ఇక్కడేమో 2 ఏలే ఉన్నాయి. క్లియర్గా అబ్జర్వ్ చేసుకుంటే 4 సీలు 4 ఏలు, 3 సీలు 3 ఏలు, 2 ఏలు 2 సీలు, 1 ఏ 1 సి. అంటే నాకు ఇప్పుడు ఆ డాష్లో ఏమేమి ఉన్నాయి? సిసిఏఏ 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 ఆప్షన్ ఎక్కడ ఉందమ్మా? డి ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. 50 4 3 4 9 32 డాష్. తర్వాత వచ్చే సంఖ్యను మనం కనుక్కోవాల్సి ఉంటుంది ఈ శ్రేణిలో. 9 32 అయిందంటే ఖచ్చితంగా మల్టిప్లికేషన్స్ ఉండాలి. 9 4లు 36 -4 32. 4 3ల 12 -3 9. 3 2ల 6 -2 4. 4 1 4 -1 3. అంటే వాడు ఏ నెంబర్తో హెచ్ వేస్తున్నాడో వచ్చిన రిజల్ట్కి అదే నెంబర్ తీసేస్తున్నాడు. × 1 -1 × 2 -2 × 3 -3 × 4 -4. తర్వాత రావాలి × 5 -5 కావాలి. 32 5లు అంటే 10 1 15 16 -5 అంటే 155. 155 ఎక్కడ ఉందమ్మా? ఆప్షన్ బిలో ఉంది. ఆన్సర్ ఈస్ బి, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ 51 4 6 15 49 201 డాష్ 673. ఆ శ్రేణిలోని సంఖ్యల మధ్య వ్యత్యాసం చూస్తే అది పెరుగుకుంటూ పోతూ ఉంది, అవునా? 50 అనుకుంటే అప్రాక్సిమేట్గా 200 4 రెట్లు పెరిగింది. 15 45 అంటే 3 రెట్లు పెరిగింది. 6 15 అంటే 2 రెట్లు ఉంది, ఇదేమో 1 రెట్లు ఉంది అనుకుంటే. 4 1 4 + 2 6. 6 రెళ్ళ 12 + 3 15. 15 3 45 + 4 49. × 1 × 2 × 3 × 4 తర్వాత నెక్స్ట్ నాకు ఉండాలి × 5 ఉండాలి. ఆ తర్వాత +2 +3 +4 తర్వాత +5 ఉండాలి. అది కరెక్ట్ కదా చెక్ చేయాలమ్మా. 49 × 4 చేస్తే 9 4 36, 16 + 3 19. దానికి 5 కలిపితే మనకి 201 ఉంది, సరిపోయిందిగా. ఆ తర్వాత +5 తర్వాత +6 చేసుకుంటే కనుక 201 × 5 అంటే 1005కి 6 కలిపితే 1011. అంటే నా ఆన్సర్ ఏంటమ్మా? 1011 ఉందా? ఆప్షన్లో ఉంది. ఆన్సర్ ఈస్ ఏ. అది పెట్టే ముందు కాదు కరెక్ట్ కదా చెక్ చేసుకుంటూ × 6 + 7 తర్వాత నెక్స్ట్ నెంబర్ రావాలమ్మా. × 6 చేసుకుంటే 6 6 0 6. దానికి 7 కలిపితే 13 7 0 6 6073. సరిపోయిందా? కాబట్టి నా ఆన్సర్ ఏంటంటే 1011 అనేది నాకు ఆన్సర్ అవుతుంది.
Problem number 52. How many letters are there from I to V after removing 1, 5, 12, 19, 20, 5 letters from the English alphabet? అక్షరమాల నుండి 1, 5, 12, 19, 25 అక్షరాలను తొలగించిన పిమ్మట ఐ నుండి వి వరకు గల అక్షరాలన్నీ వాడు ఐ నుండి వికి మధ్యలో అన్నాడా ఐ నుండి వికి అన్నాడంటే ఐ నుండి వికి అన్నాడు, అది జాగ్రత్త. సో ఇక్కడ ఐ నుంచి అసలు వి వరకు ఉండే నెంబర్ ఆఫ్ లెటర్స్ చూస్తే ఐ, జే, కే, ఎల్, ఎం, ఎన్, ఓ, పి, క్యూ, ఆర్, ఎస్, టి, యు, వి. వాటిలో వాడు మనం రిమూవ్ చేయమంటున్నాడు 1, 5, 12, 19, 25. అసలు ఫస్ట్ లెటర్ లేదు మన దగ్గర, 5 లేదు. 12 అంటే ఎల్ఏగా, ఎల్ రిమూవ్ చేయమన్నాడు. 19 అంటే ఎస్ఏగా, ఎస్ రిమూవ్ చేయమన్నాడు. 25th లెటర్స్ మన దగ్గర లేదుగా. సో అలా రిమూవ్ చేసిన తర్వాత మిగిలిపోయిన లెటర్స్ ఎన్ని? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. మొత్తం ఎన్ని ఉన్నాయి? 12. ఆన్సర్ ఈస్ బి. సెకండ్ ఆప్షన్ ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 53. హౌ మెనీ సచ్ పెయిర్స్ ఆఫ్ లెటర్స్ ఆర్ దే ఇన్ ద వర్డ్ హారిజాన్? హారిజాన్ అనే వర్డ్లో ఉండే పెయిర్ ఆఫ్ లెటర్స్ ఎన్ని అన్నాడు. అక్షరమాలలో ఉన్నట్టుగా ఇక్కడ కూడా ఆ వర్డ్కి మధ్యలో అన్ని లెటర్స్ ఉండాలి. హారిజాన్. ఇక్కడ నాకు బిగ్గెస్ట్ లెటర్ ఎవరంటే జెడ్. జెడ్ నుంచి మనకు కౌంట్ చేసిన అవసరం లేదు, పెద్ద లెటర్ వాడే కాబట్టి వాడి దగ్గర నుంచి పెయిర్ ఆఫ్ లెటర్స్ ఉండవు. కాబట్టి నో నీడ్ టు కౌంట్ ఫ్రమ్ ద బిగ్గెస్ట్ లెటర్ ఆఫ్ ద వర్డ్. క్లోజ్డ్. హెచ్ తర్వాత హెచ్ తర్వాత ఐ లేదుగా. జే, కే, ఎల్, ఎం, ఎన్ ఉందా? ఐ కమ్ హెచ్ కమ్ ఎన్, 1 పెయిర్ లెటర్. తర్వాత ఓతో స్టార్ట్ చేస్తే ఓ, పి. ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ రెండు చూసుకోవాలి. ఓ, పి లేదు. ఓ, పి, క్యూ, ఆర్, ఎస్, టి లేదు. ఆర్తో స్టార్ట్ చేస్తే ఆర్, ఎస్, టి లేదు. ఆర్, ఎస్, టి, యు, వి లేదు. ఐ, జే, కే, ఎల్ లేదు. ఐ, జే, కే, ఎల్ లేదు. జెడ్తో అవసరం లేదు. ఓతో స్టార్ట్ చేద్దామా? ఓ, పి, క్యూ, ఆర్ ఉందా? ఓ నుంచి ఆర్కు ఉందమ్మా సెకండ్ పేర్. ఓ, పి, క్యూ, ఆర్, ఎస్, టి లేదు. ఓపి లేదుగా. ఎన్తో స్టార్ట్ చేయి. ఎన్, ఓ ఉందిగా. ఎన్ అండ్ ఓ 1 పేర్. ఎన్, ఓ, పి, క్యూ, ఆర్ ఉందా? ఎస్. ఎన్నో పేరు ఇది? 4th పేర్. నెక్స్ట్ ఆర్, ఎస్, టి లేవుగా. సో హౌ మెనీ సచ్ పేర్స్ ఆర్ హియర్? మొత్తం 4 ఉన్నాయమ్మా. ఆన్సర్ ఇస్ డి, 4th ఆప్షన్. స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్ ఇచ్చారమ్మా. ఆప్షన్స్ ఏ కేవలం 1 మాత్రమే సరైనది ఏ ఇది, 2 మాత్రమే రైట్ అయితే బి అని, 2 రైట్ అయితే సి అని, 2 సరైనవి కాకపోతే డి అని పెట్టమంటాడమ్మా. ఓకే, సో స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ప్రాచీన భారతదేశ ఔన్నత్యాన్ని తెలుసుకొనుటకు పాశ్చాత్య దేశాల్లో పెరుగుతున్న ఆయుర్వేద మందులే నిదర్శనం. సో భారతదేశం యొక్క గొప్పదనం తెలుసుకోవడానికి పాశ్చాత్య దేశాల్లో అంటే ఫారిన్ కంట్రీస్లో పెరుగుతున్నటువంటి ఆయుర్వేద మెడిసిన్ మీద పెరుగుతున్నటువంటి అదే మనకి నిదర్శనం అని చెప్తున్నాడు. తీర్మానం 1. భారతదేశంలో ఆయుర్వేద మందులు ఎక్కువ ప్రాచుర్యం పొందలేదు. వేరే దేశంలో మనం ప్రాచుర్యం పొందుతున్నాము అంటే ప్రస్తుతం మన దేశంలో పొందట్లేదు అని అర్థమా? వాడు ఎక్కడ మెన్షన్ చేయలేదుగా. తప్పు. భారత్లో అల్లోపతి మందులు, నేను ఆయుర్వేద గురించి మాట్లాడుతున్నా, నువ్వు అల్లోపతి గురించి తీసుకొస్తావేంది? సంబంధం ఉందా? లేదు. 2 కూడా తప్పులే. 2 తప్పులైతే ఆప్షన్ డి పెట్టమన్నాడు. చూడమ్మా, డి ఎప్పుడు పెట్టమన్నాడు? 2 సరైనవి అయితే సి, 2 సరైనవి అయితే సి, 2 సరి కానివైతే అంటే సరైనవి కాకపోతే ఆన్సర్ ఏం పెట్టమన్నాడు? డి పెట్టమన్నాడు. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే డి. ప్రకటన. ఈ పుస్తకం సహాయపడగలదు ఎందుకంటే అన్ని మంచి పుస్తకాలు సహాయపడతాయి. అన్ని మంచి పుస్తకాలు సహాయపడతాయి అన్నాడు. అన్ని మంచి పుస్తకాలు సహాయపడతాయి. ఈ పుస్తకం సహాయపడగలదు అంటే అర్థం ఏంటి? ఈ పుస్తకం మంచి పుస్తకం అని. ఈ పుస్తకం మంచి పుస్తకం అవునా? ఎస్. ఈ పుస్తకం మంచి పుస్తకం కాదా? సంబంధం లేదుగా. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ నీకు లాజికల్ వెన్ డయాగ్రామ్స్లో ఒక పటం ఇవ్వడం జరిగింది. ఈ పటంలో మనకి పెద్ద ట్రయాంగిల్ ఇచ్చాడు, దాని లోపల చిన్న ట్రయాంగిల్ ఇచ్చాడు, దాని లోపల ఒక వృత్తం అలాగే ఒక స్క్వేర్ ఇవ్వడం జరిగిందమ్మా. ఇలాగా నీ దగ్గర క్వశ్చన్ పేపర్ ఉంది కాబట్టి డైరెక్ట్గా చెప్పేస్తున్నాను. దట్ లార్జ్ ట్రయాంగిల్ రిప్రజెంట్స్ ఆర్టిస్ట్. ఇక్కడ పెద్ద ట్రయాంగిల్ ఏదైతే ఉందో ఇది
ఆర్టిస్ట్లను రిప్రజెంట్ చేస్తుంది. స్మాల్ ట్రయాంగిల్ రిప్రజెంట్స్ సైంటిస్ట్ రిప్రజెంట్ చేస్తుంది. స్క్వయర్ రిప్రజెంట్స్ డాన్సర్స్. అలాగే సర్కిల్ రిప్రజెంట్స్ డాక్టర్. సర్కిల్ ఏమో డాక్టర్స్ని రిప్రజెంట్ చేస్తుంది అన్నాడు. అయితే నా క్వశ్చన్ ఏంటి, కళాకారులలో గల వైద్యులు మరియు నృత్యకారులను మాత్రమే సూచించు అక్షరం ఏది? కళాకారులలో ఉండాలి, వైద్యులు మరియు నృత్యకారులను మాత్రమే నాకు చూపించాలి నువ్వు. వైద్యులు మరియు నృత్యకారులు మాత్రమే. వైద్యులు అంటే డాక్టర్స్, డాక్టర్ అంటే సర్కిల్, వైద్యులు మరియు నృత్యకారులు అంటే డాన్సర్స్. అంటే సర్కిల్ స్క్వయర్లో రెండు ఉంటూ నాకు ఆర్టిస్టులు, కళాకారులు ఆర్టిస్టులేగా, మా కళాకారులు ఆర్టిస్ట్లో ఉంటూ డాక్టర్స్ మరియు డాన్సర్స్ మాత్రమే అయ్యేది ఎవరు అన్నాడు మా. సో ఇక్కడ ఓన్లీ అనే పదం వాడుతున్నాడు. అంటే ఇక్కడ ఈ సైంటిస్ట్ అనేది రాకూడదమ్మా, ఓన్లీ అనే పదం వాడాడు కాబట్టి మాత్రమే. సో ఆర్టిస్ట్, కళాకారులలో డాన్సర్స్ మరియు డాక్టర్స్ మాత్రమే అయ్యేది ఎవరు? డాక్టర్స్ మాత్రమే అవుతుంది ఎవరు? ఇక్కడ హెచ్గా, హెచ్ ఒక్కటే. ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, కళాకారులలో నృత్యకారులు మరియు వైద్యులు అయిన వారిని సూచించేది ఎవరు? మా కళాకారులలో అంటే పెద్ద ట్రయాంగిల్లో ఉండాలి. అలాగే వైద్యులు నృత్యకారులు అంటే డాన్సర్స్ వైద్యులు రెండు అవ్వాలి. మాత్రమే అనట్లేదమ్మా, నృత్యకారులు అంటే డాన్సర్స్ మరియు వైద్యులు డాక్టర్స్. కళాకారులలో మా కళాకారులు అంటే పెద్దద ట్రయాంగిలేగా, అందులో డాన్సర్స్ డాక్టర్స్ రెండు అవ్వాలి. అమ్మా హెచ్ అండ్ జీ చూడు, వీళ్ళు డ్యాన్స్లో ఉంటున్నారు, డాక్టర్స్లోనూ ఉంటున్నారు. ఇక్కడ ఇందాకేమో ప్రీవియస్గా ఓన్లీ అనే పదం వాడుతున్నాడు, అవునా? ప్రీవియస్గా ఓన్లీ అనే పదం వాడాడు, కానీ ఇక్కడ అదేం వాడలేదు మనకి. కాబట్టి హెచ్ అండ్ జీ ఇద్దరు రావాల్సిందే, హెచ్ అండ్ జీ ఇద్దరు రావాల్సిందే. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. 58. క్రింది 4 పటాలలో ఏది తండ్రుల పురుషుల పట్టభద్రుల మధ్య సంబంధాన్ని ఖచ్చితంగా తెలుపుతుంది? సో ద రిలేషన్షిప్ బిట్వీన్ ఫాదర్స్, మెన్ అండ్ గ్రాడ్యుయేట్స్. నాకు ఫాదర్స్ అందరూ కూడా మెన్, పురుషులు. అలాగే ఫాదర్స్లో అందరూ చదువుకోలేరు, కొంతమంది మాత్రమే గ్రాడ్యుయేట్స్ ఉంటారు. అలాగే మెన్లో కూడా కొంతమంది మాత్రమే గ్రాడ్యుయేట్స్ ఉంటారు, అందరూ ఉండరు. కాబట్టి ఆ 3 వర్డ్స్కి సూట్ అయ్యే డయాగ్రామ్ ఏదంటే బి, సెకండ్ ఆప్షన్, ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 59. సమ్ లాంగ్వేజ్ ఇన్ సమ్ లాంగ్వేజ్ మనకి కోడింగ్ అండ్ డికోడింగ్ మీన్స్ షీ ఈజ్ ఈటింగ్ యాపిల్స్. ఇది ఫస్ట్ సెంటెన్స్, ఇదంతా సెకండ్ సెంటెన్స్. నెక్స్ట్ వచ్చేదంతా ఏమో థర్డ్ సెంటెన్స్. దెన్ ద వర్డ్స్ విచ్ రిఫర్ షీ అండ్ యాపిల్స్ ఆర్ డాష్. ఇక్కడ వీటి నుంచి మనం షీ మరియు యాపిల్ ఈ 2 వర్డ్స్కి కోడ్ చెప్పాల్సి ఉంటుందమ్మా, కోడ్ చెప్పాల్సి ఉంటుంది. సో షీ అనే వర్డ్ అసలు మనకి ఎక్కడెక్కడ ఉందంటే షీ ఫస్ట్ సెంటెన్స్లో ఉంది, అదేవిధంగా సెకండ్ సెంటెన్స్లోనూ షీ ఉంది. అలాగే మొదటి 2 సెంటెన్సెస్లో కామన్గా కేఈడబ్ల్యూ కనిపిస్తూ ఉంది. అక్కడ షీ తప్ప ఇంకా ఏ వర్డ్ కూడా కామన్గా లేదు. షీ అంటే కేఈడబ్ల్యూ అని అర్థం. అదేవిధంగా యాపిల్ నాకు 4th సెంటెన్స్లో ఉంది, అలాగే యాపిల్ ఫస్ట్ సెంటెన్స్లో కూడా ఉంది. ఫస్ట్ అండ్ థర్డ్, ఫోర్త్ కాదు, థర్డ్ సెంటెన్సెస్లో నాకు యాపిల్ కామన్గా ఉందమ్మా. అలాగే ఫస్ట్ అండ్ థర్డ్ సెంటెన్స్లో నాకు దేకో కామన్గా ఉందమ్మా. అది తప్ప ఇంకేమీ లేవు. సో యాపిల్ అంటే దేకో అని అర్థం, షీ అంటే కేఈడబ్ల్యూ అని అర్థం. సో నాకు షీ కమా యాపిల్కి కోడ్ కేఈడబ్ల్యూ అంటే దేకో. ఆన్సర్ ఈస్ సి, ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రాబ్లం నెంబర్ 60. LARSEQ ఈజ్ ద కోడ్ ఫర్ ద వర్డ్ మాస్టర్. మాస్టర్ అనే వర్డ్కి కోడ్ ఇదంటమ్మా. ఒక పరిభాషలో మాస్టర్ అనే వర్డ్ని మనం LARSEQగా కోడ్ చేయబడితే దెన్ ద కోడ్ ఫర్ సీమా STEMA, సీమా అంటే ఏంటి అని అడుగుతున్నాడు. మనం క్లియర్గా అబ్జర్వ్ చేసుకుంటే
ఎం అంటే 13, ఎల్ అంటే 12, డిక్రీజ్ అయింది 1. ఇక్కడ సేమ్ లెటర్ ఏ ఉంది, ఇక్కడ కూడా సేమ్ అదే లెటర్ ఏ అలానే ఉంది. ఎస్ అంటే 19, ఆర్ అంటే 18, అంటే 1 డిక్రీజ్ అయింది. T20, ఎస్ 19, మళ్ళీ 1 డిక్రీజ్ అయింది. ఇక్కడ ఈ సేమ్ ఉందిమా, ఇక్కడ కూడా ఈ సేమ్ ఉందిమా. తర్వాత ఆర్ అంటే 18, క్యూ అంటే 17, -1. నువ్వు క్లియర్గా చూస్తే ఏఈ అనే వొవెల్స్ని మాత్రం వాడు ఎటువంటి చేంజెస్ చేయాల, సేమ్ టు సేమ్ అలానే దింపాడు కిందకి. సో మనం కూడా అదే చేయాలి ఇప్పుడు. సేమ్ టు సేమ్ ఈ ఏకి కోడ్ సేమ్ చేయకుండా సింప్లీ అలాగే ఉంచేసేయండి. అలాగే ఎస్ -1, ఆర్ఎస్ -1, ఎస్, ఎం అంటే ఎల్ఎం -1. అంటే నాకు ఆన్సర్ RESELA, RSELA. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, ఫస్ట్ ఆప్షన్ ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మా, హౌ డూ యూ కోడ్ టాలరేట్ వెన్ గ్రాఫ్ ఈజ్ కోడెడ్ యాజ్ 1000? మా గ్రాఫ్ అనే వర్డ్ని మనం 1000గా కోడ్ చేసినట్లయితే టాలరేట్ని ఏ విధంగా కోడ్ చేస్తావు అని అడిగాడు. సో టాలరేట్ అంటే ఏంటి, గ్రాఫ్ అనేది 1000 అసలు ఎలా వచ్చిందో చూద్దాం. మొదటగా జీ అంటే 7, ఆర్ 18, ఇది 1, ఇది 16, ఇది 8. మొత్తాన్ని సమ్ చేస్తే 24, 25, 35, 35, 45, 45 + 5 50. సమ్ ఆఫ్ ద ప్లేస్ వాల్యూస్ మొత్తం కలిపితే 50 వచ్చిందమ్మా. నాకేమో 1000 కావాలి. సమ్ ఆఫ్ ద ప్లేస్ వాల్యూస్ 50ని నేను నెంబర్ ఆఫ్ లెటర్స్ గ్రాఫ్లో 5 ఉన్నాయి కాబట్టి 5తో హెచ్ వేసానమ్మా, 250 వచ్చింది. ఇంకా నాకు 1000 కావాలి. దాన్ని ఇంటూ 4 చేయొచ్చా అమ్మ? ఇక్కడ ఇంటూ 4 అంటే నెంబర్ ఆఫ్ లెటర్స్ 5 - 1 రాసుకోవచ్చు. 5 × 5 = 250 ఇంటూ నెంబర్ ఆఫ్ లెటర్స్ 5కి 1 తీసేస్తే 4 లెటర్స్ ఉంటాయి, దట్ ఈజ్ ఈక్వల్ టు 1000. సరిపోయిందా? అలాగే టాలరేట్ తీసుకుంటే T20, O15, L12, 5, 18, 1, 25, 25, 26, 36, 46, 46, 49, 49, 59, 59, 61, 66, 76, 86, 96. సమ్ ఆఫ్ ద ప్లేస్ వాల్యూస్ మొత్తాన్ని కలిపితే నాకు 96 వచ్చిందమ్మా. అయితే నేను ఇందాక ప్రీవియస్గా ఏం చేశాను, నెంబర్ ఆఫ్ లెటర్స్ని మల్టిప్లై చేశాను. నెంబర్ ఆఫ్ లెటర్స్ ఇన్ టాలరేట్లో 8 ఉన్నాయి కాబట్టి 8తో హెచ్ వేసి వచ్చిన దాన్ని మళ్ళీ ఏం చేశాను, నెంబర్ ఆఫ్ లెటర్స్ -1తో హెచ్ వేసానమ్మా. సో 8 ఆర్లు 48, 4, 9 72 + 4 76. దాన్ని మళ్ళీ వాడు నెంబర్ ఆఫ్ లెటర్స్ 8లోంచి 1 తీసేస్తే 7 కదా, 7తో హెచ్ వేస్తే 8 ఏళ్ళు 56, 7 42 + 5 47, 7 49 + 4 53, అంటే మొత్తం 5376. సరిపోయిందా? ఆన్సర్ ఈస్ డి. నా లాజిక్ ఏంటి, వాడు ఇచ్చినటువంటి వర్డ్ మొత్తంలో ప్లేస్ వాల్యూస్ తీసుకొని సమ్ ఆఫ్ ద ప్లేస్ వాల్యూస్ చేశాడు. ఆ వచ్చిన దానికి నెంబర్ ఆఫ్ లెటర్స్ని ఇంటూట్ చేసి ఆ వచ్చిన దానికి నెంబర్ ఆఫ్ లెటర్స్ -1 చేసి మల్టిప్లికేషన్ చేసుకున్నాడు అంతే మొత్తం మీద. ఆన్సర్ ఈస్ 5376. 62. మై మదర్ ఈజ్ ద, భారత్ సెడ్ టు భారతి, మై మదర్ ఈజ్ ద మదర్ ఆఫ్ యువర్ ఫాదర్స్ ఓన్లీ డాటర్ ఇన్ లా. మీ నాన్నగారి ఏకైక కోడలికి అమ్మ ఎవరో కాదు, మా అమ్మ అని చెప్పాడు. అమ్మ ఇక్కడ ఇంగ్లీష్లో ఇచ్చిన క్వశ్చన్కి తెలుగులో ఇచ్చిన క్వశ్చన్కి రెండింటికి తేడా ఉందమ్మా. అది వేరే క్వశ్చన్ పూర్తిగా, ఇది వేరే క్వశ్చన్ పూర్తిగా. బై మిస్టేక్ ఇలా వచ్చింది. భరత్ భారతితో ఇలా అన్నాడు, మీ తండ్రికి ఏకైక వియపురాలు మా తల్లి అన్నాడు. సో మీ తండ్రి, మీ అంటే ఇప్పుడు చెప్తుంది ఎవరంటే ఇక్కడ స్పీకర్ భరత్, వింటుంది ఎవరంటే భారతి. మీ అంటే ఎవరు ఇప్పుడు భారతి. భారతి తండ్రికి ఏకైక వియపురాలు భారతి అనే ఒక అమ్మాయి ఉందమ్మా. ఆ అమ్మాయికి ఒక నాన్న ఉన్నాడు. ఆ నాన్నకి వియపురాలు అంటే వాళ్ళ కూతురు పెళ్లి చేసుకున్నటువంటి ఆయనకి అమ్మ. భారతి వాళ్ళ అమ్మకి వియపురాలు, వాళ్ళ నాన్నకి వియపురాలు అవుతాడు, అవునా? రైట్. ఆమె ఎవరు కాదు, నా తల్లి అన్నాడు. నా తల్లి అని చెప్పింది ఎవరు ఇక్కడ? భరత్. అంటే ఇక్కడ భరత్ మరియు భారతి ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్. క్వశ్చన్ ఏంటి, భరత్ భారతీయులు ఎవరు? ఎవరంటే భార్యాభర్తలు. ఆన్సర్ ఇస్ డి.
ఇక్కడ దీనికి ఇంకో పాసిబిలిటీస్ కూడా ఉన్నాయమ్మా. భారతి వాళ్ళ నాన్నకి వియ్యపురాలంటే భారతి వాళ్ళ నాన్న కూతురు భారతిని ఎందుకు అవ్వాలి? భారతికి ఇంకో చెల్లి ఉంది అనుకుంటే ఆ చెల్లి వాళ్ళ భర్తకు అమ్మ భారతి వాళ్ళ నాన్నకి వియ్యపురాలేగా. సో అంటే భారతి వాళ్ళ చెల్లికి హస్బెండ్ ఎవరు? భరత్. అప్పుడు భారతి ఏమవుతారు? వదిన, దట్ మీన్స్ బ్రదర్ ఇన్ లా సిస్టర్ అవుతారు. కాబట్టి ఇక్కడ ఎక్కడ బ్రదర్ ఇన్ లా సిస్టర్ అనే కండిషన్స్ రాలా. కాబట్టి ఆన్సర్ ఇస్ దీన్నే మనం పరిగణలోకి తీసుకుంటాం. కానీ ఇంగ్లీష్లో క్వశ్చన్ పూర్తిగా భిన్నంగా ఇచ్చేయడమా తప్పించారు. యాక్చువల్గా అది రాంగ్ వచ్చింది. మై మదర్ ఈజ్ ద మదర్ ఆఫ్ యువర్ ఫాదర్స్ ఓన్లీ డాటర్ ఇన్ లా. మీ నాన్నగారు, మీ అంటే ఎవరు ఇక్కడ? భారతి అనే అమ్మాయికి నాన్న ఉంటే ఆ నాన్నకి ఓన్లీ డాటర్లు అంటే భారతి వాళ్ళ బ్రదర్కి వైఫ్. వాళ్ళ అమ్మంట మై మదర్ ఈజ్ ద మదర్ ఆఫ్ యువర్ ఫాదర్స్ ఓన్లీ డాటర్ ఇన్ లా. మీ నాన్నగారికి కోడలు ఎవరైతున్నారో వాళ్ళకు అమ్మ నాకు కూడా అమ్మే అని భరత్ చెప్పాడు. ఇప్పుడు భారతి ఏమవుతారు? నో రిలేషన్, సంబంధం లేదు. ఓకే, సో అసలు ఇది క్వశ్చన్ తప్పుమా. ఇంగ్లీష్లో ఇచ్చింది, తెలుగులో ఇచ్చింది పూర్తిగా రెండు భిన్నమైనవి. సో తెలుగు ప్రకారం తీసుకుంటున్నాను నేను ఆన్సర్ చెప్పడానికి. ఆన్సర్ డి. ఓకే, 63. ఏ వాచ్మెన్ వాజ్ స్టాండింగ్ ఇన్ ఏ లైట్ హౌస్ విచ్ ఈజ్ ఫేసింగ్ నార్త్. మా ఒక లైట్ హౌస్ అనేది నార్త్ వైపు ఫేస్ చేస్తూ ఉందంట. హీ రొటేటెడ్ 135 degrees clockwise and 315 degrees anti-clockwise. After a while, he rotates 45 degrees clockwise again. Now he is facing in which direction? మనం రొటేషన్ చెప్పేటప్పుడు షార్ట్కట్ చెప్తాను, గుర్తుందా? క్లాక్ వైజ్ అన్నీ ఒకసారి రాసుకుందాం, యాంటీ క్లాక్ వైజ్ అని ఒకసారి రాసుకుందాం. క్లాక్ వైజ్ అన్నీ మనం యాడ్ చేసుకోవచ్చు, యాంటీ క్లాక్ వైజ్ అని యాడ్ చేసుకోవచ్చు. క్లాక్ వైజ్లో యాంటీ క్లాక్ వైజ్ వస్తే సబ్ట్రాక్ట్ చేసుకోవచ్చు. ఈ రొటేటెడ్ 135 degrees క్లాక్ వైజ్ అన్నాడు. అంటే నార్త్ వైపు ఉన్నవాడు మొదటిగా 135 డిగ్రీలు సవ్య దిశలో వెళ్ళాడు. ఆ తర్వాత 315 డిగ్రీల అపసవ్య దిశ యాంటీ క్లాక్ వైజ్కి వచ్చాడు. ఇక్కడ నుంచి 315 డిగ్రీల అపసవ్య దిశకు వచ్చాడు. ఆఫ్టర్ ఏ వైల్ హీ రొటేట్స్ 45 degrees క్లాక్ వైజ్. ఇక్కడ నుంచి మళ్ళీ 45 డిగ్రీల సవ్య దిశకు వచ్చాడు. నౌ హీ ఈజ్ ఫేసింగ్ ఇన్ విచ్ డైరెక్షన్? వాడు చివరిగా ఏ డైరెక్షన్ చూస్తున్నాడు అన్నాడు మా. సో ఇక్కడ క్లాక్ వైజ్ అన్నీ ఒక సైడ్, యాంటీ క్లాక్ వైజ్ అని ఒకసారి రాసుకొని క్లాక్ వైజ్ మొత్తాన్ని యాడ్ చేసుకుంటే 180 డిగ్రీల క్లాక్ వైజ్, ఇక్కడ 315 డిగ్రీల యాంటీ క్లాక్ వైజ్ వచ్చింది. చివరిగా నా దగ్గర క్లాక్ వైజ్ ఒక యాంటీ క్లాక్ వైజ్ వస్తే దాన్ని తీసేయమని చెప్పా. సో సబ్ట్రాక్ట్ చేస్తే పెద్ద సంఖ్యలో చిన్న సంఖ్య తీసేస్తే నాకు 135 డిగ్రీల. మాకు క్లాక్ వైజ్ పెద్ద, యాంటీ క్లాక్ వైజ్ పెద్ద అంటే యాంటీ క్లాక్ వైజ్ పెద్దది. అంటే వాడు స్టార్టింగ్ పాయింట్ నార్త్ దగ్గర నుంచి 135 డిగ్రీల అపసవ్య దిశను చూస్తున్నాడు. అంటే సౌత్ వెస్ట్ నైరుతిని చూస్తున్నాడు. ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. అదే ఇప్పుడు మనం తెలుగులో కూడా మాట్లాడుకుందాం. ఒక కాపలాదారుడు ఉత్తరాభిముఖంగా ఉన్న లైట్ హౌస్లో నిలబడి ఉన్నాడు. ఒక లైట్ హౌస్ ఉంది, అతను ఉత్తరం వైపు చూస్తూ ఉన్నాడు. అతను 135 డిగ్రీల సవ్య దిశలోను, మొత్తం సవ్య దిశ ఒకసారి రాసుకో, అపసవ్య దిశ ఒకసారి రాసుకో. మొదటిగా వాడు 135 డిగ్రీలు సవ్య దిశలో, తర్వాత 315 డిగ్రీల అపసవ్య దిశలో, కొంత సమయం తర్వాత అతను మళ్ళీ 45 డిగ్రీల సవ్య దిశలో తిరిగినట్లయితే అతను ఇప్పుడు ఏ దిశకు అభిముఖంగా ఉన్నాడు, ఏ దిశను చూస్తున్నాడు? సవ్య దిశలన్నీ కూడుకో. 180 డిగ్రీల సవ్య దిశ, ఇది మొత్తం 315 డిగ్రీల అపసవ్య దిశ. 315 డిగ్రీల అపసవ్య దిశ. ఒక సవ్య దిశ అపసవ్య దిశ వస్తే సబ్ట్రాక్ట్ చేయి. సబ్ట్రాక్ట్ చేస్తే 135 డిగ్రీలు వస్తుంది. దీంట్లో పెద్దవాడు అంటే అపసవ్య దిశ, అంటే 135 డిగ్రీల అపసవ్య దిశ వైపు తిరిగాడు అని అర్థం. ఓకేనా? సో ఇక్కడ ఉత్తరం వైపు ఉన్నవాడు మా సవ్య దిశ అంటే క్లాక్ వైజ్ ఇట, అపసవ్య దిశ అంటే యాంటీ క్లాక్ వైజ్ ఇలా 135 డిగ్రీల కోణం తిరిగాడు అంటే ఇది సౌత్, ఇది వెస్ట్, లేదా ఇది దక్షిణము, ఇది పడమర, మధ్యలో ఉండేది ఎవరు? నైరుతి. కాబట్టి వాడు ఇప్పుడు ప్రెసెంట్ ఏ డైరెక్షన్ వైపు చూస్తున్నాడు అంటే నైరుతి వైపు చూస్తున్నాడు. ఆన్సర్ ఈస్ ఆప్షన్ ప్రాబ్లం నెంబర్ 64. ఏ ఈజ్ టు ద సౌత్ ఈస్ట్ ఆఫ్ సి. ఏ అనేవాడు సౌత్ ఈస్ట్లో ఉన్నాడంట సికి. సి అనే పర్సన్కి, సి అనేవాడికి ఇది సౌత్, ఇది ఈస్ట్. సౌత్ ఈస్ట్లో ఉన్నాడు ఏ. తర్వాత అండ్
బి ఈజ్ టు ద ఈస్ట్ ఆఫ్ సి అండ్ నార్త్ ఆఫ్ ఏ. బి అనేవాడు ఏకి నార్త్ వైపుగా మరియు సికి ఈస్ట్ వైపుగా ఉన్నాడు. అండ్ ఇంకోటి ఏం చెప్తున్నాడంటే సౌత్ ఈస్ట్ ఆఫ్ డి. అమ్మ ఇక్కడ అండ్ అనే పదం మొదటి వ్యక్తి బి గురించి మాట్లాడుతుంది. అంటే బి సౌత్ ఈస్ట్ ఆఫ్ డి. మా డీకి సౌత్ ఈస్ట్ అంటే ఇది సౌత్ ఇది ఈస్ట్. డి ఇక్కడ ఉండొచ్చు ఇక్కడ ఉండొచ్చు ఎక్కడైనా ఉండొచ్చు. అండ్ ఇంకోటి ఏం చెప్తాడు డి ఈజ్ నార్త్ ఆఫ్ సి అంటున్నాడు. సికి నార్త్ వైపులో డి ఉండాలి. డి నుండి సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో బి ఉండాలి. అది లెక్క. అయితే హౌఎవర్ ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఏబిసిడి ఈజ్ ఈక్వల్, అంటే అన్ని కూడా ఈక్వల్ డిస్టెన్స్లో కలిగి ఉంటే కనుక, దెన్ విచ్ డైరెక్షన్ విత్ రెస్పెక్ట్ టు ఏ. డి ఈజ్ ఇన్ విచ్ డైరెక్షన్ విత్ రెస్పెక్ట్ టు ఏ. ఏ నుంచి చూసినప్పుడు డి అనేవాడి యొక్క డైరెక్షన్ ఏంటి? మా ఏ నుంచి ఇది నార్త్ ఇది వెస్ట్, మధ్యలో ఉన్న డైరెక్షనేగా నార్త్ వెస్ట్ డైరెక్షన్. కాబట్టి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. దీన్ని రేపు తెలుగులో చెప్పుకుందామా మనం. మొదటిగా ఏ అనేవాడు సికి ఆగ్నేయంగా ఉన్నాడు. సికి ఆగ్నేయంగా ఏ. బి అనేవాడు సికి తూర్పున ఏకి ఉత్తరంగా ఉన్నాడు. ఏకి ఉత్తరం అంటే పైకి, సికి తూర్పు అంటే ఇక్కడ, రెండింటికి మధ్యలో ఉండాలి. ఎవడాడు? బి. సికి ఉత్తరంగా ఏకి ఉత్తరంగా సికి తూర్పుగా ఉన్నాడు బి. తర్వాత డికి ఆగ్నేయాన ఉన్నాడంట. ఎవరుమా? మరియు మరియు అన్నాడు. మరియు ఇక్కడ మరియు అనే పదం మొదటి వ్యక్తి బి గురించి మాట్లాడుతుంది. బి అనేవాడు డికి ఆగ్నేయంలో ఉన్నాడు. మా బి అనేవాడు డికి ఆగ్నేయం అంటే డి ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ కూడా ఉండొచ్చు, ఇక్కడ కూడా ఉండొచ్చు. డికి ఆగ్నేయం అంటే ఇది రావచ్చు, ఇది రావచ్చు, ఇది రావచ్చు. మన పాసిబిలిటీస్ ఉన్నాయి, వెయిట్ చేద్దాం. వెయిట్ చేద్దాం. ఇంకోటి చెప్తున్నాడు చూడు. డికి ఆగ్నేయంగా ఉన్నాడు మరియు సికి ఉత్తరంగా డి ఉన్నాడు. అమ్మ సికి ఉత్తరం అంటే పైకేగా డి. వాడు కన్ఫర్మ్ చేశాడు. అంటే డి ఇక్కడ ఎక్కడ లేకూడదు, ఇక్కడ ఉండకూడదు, ఇక్కడ మాత్రమే ఉండాలి. ఉత్తరం అని వాడు పర్టికులర్గా చెప్పాడు కాబట్టి. అలాగే డికి ఆగ్నేయన బి. సరిపోయిందా? అయితే ఏబిసిడీల మధ్య దూరం సమానం అయినచో, ఒకవేళ ఏబిసిడీలు నలుగురు ఈక్వల్ డిస్టెన్స్లో ఉన్నట్లయితే కనుక డి అనేవాడు ఏకి ఎటువైపున ఉన్నాడు. డి అనేవాడు ఏ నుంచి చూస్తే ఇది నార్త్ ఇది వెస్ట్, మధ్యలో డైరెక్షనేగా నార్త్ వెస్ట్. తెలుగులో మాట్లాడుకుంటే అదేంటిది? ఆగ్నేయం. ఆగ్నేయం కాదు, వాయువ్యం. వాయువ్య పాకిస్తాన్ కదా. ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. వాట్ షుడ్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్. ఇప్పుడు క్వశ్చన్ మార్క్ ప్లేస్లో మనకి ఏం వస్తుంది అని అడుగుతున్నాడు. మనకు 3 వృత్తాలు ఇవ్వడం జరిగింది. ఆ వృత్తాలలో కొన్ని నెంబర్స్ ఇచ్చి లాజిక్ చెప్తున్నాడు. 42, 39 నుంచి 216 ఎలా వచ్చింది? 64, 17 నుంచి 168 ఎలా వచ్చింది? 44, 35 నుండి నీ ఆన్సర్ ఏమొస్తుంది అని అడుగుతున్నాడు. ఓకే, చూద్దాం. 42లో అనే సంఖ్యలోని అంకెల లబ్ధము 4 × 2, 4 × 2 8, 3 × 9, 9 × 3 27, 27 × 8, 8 ఏళ్ళు 56, 8 ఏళ్ళు 16 + 5 21. సరిపోయిందా? 216. అదేవిధంగా ఇక్కడ ఈ సంఖ్యలోని అంకెల లబ్ధము 6 × 4, 6 4 24, ఇంటూ 7 1 7 సంఖ్యలోని అంకెల లబ్ధము. 4 28, 7 14 + 2 16, 168. సరిపోయిందా? సరిపోయింది. కాబట్టి మనం చేస్తే కరెక్టే. ఇక్కడ 4 × 4 సంఖ్యలోని అంకెల లబ్ధము. నా 4 16 ఇంటూ 3 × 5, 3 5 15, 15 6 90, 15 1 15 + 9 24, 240. 240. ఆన్సర్ ఈస్ బి, సెకండ్ ఆప్షన్. ఇఫ్ అంజలి ఈజ్ రిటర్న్ యాజ్ 65, మా ఒక పరిభాషలో అంజలి అనే వర్డ్ని మనం 65గా రాసినట్లయితే శివాని ఏ విధంగా రాస్తాము అంటున్నాడమ్మా. అమ్మా అంజలి అనే పదంలో వాడు ఏం చేస్తున్నాడంటే మా వొవెల్స్ రిమూవ్ చేస్తున్నాడమ్మా. కేవలం కాన్సనెంట్స్ మాత్రమే తీసుకుంటున్నాడు. ఆ కాన్సనెంట్స్ యొక్క ప్లేస్ వాల్యూస్ చూడు ఒకసారి. ఎన్ అంటే 14, జే అంటే 10, ఎల్ అంటే 12. 14 + 10 24, 24 + 12 36. నాకు కావాల్సిందేమో 65. 36ని తిప్పి రాస్తే 63 అవుతుంది. నాకు 65 కావాలి.
అంటే +2 దట్ ఈజ్ ఈక్వల్ టు 65. వాడు ఏం చేస్తాడంటే ఒక వర్డ్ తీసుకొని ఆ వర్డ్లో ఉన్న కాన్సనెంట్స్ మాత్రమే తీసుకొని యాడ్ చేసి వచ్చిన సంఖ్యని తిప్పి రాశాడు. తిప్పి రాసి +2 చేశాడు. అలాగే శివ, దీంట్లో వొవెల్స్ ఏఐ నాకొద్దు, అది తీసేసి ఓన్లీ కాన్సనెంట్స్ మాత్రమే తీసుకుంటే ఎస్ అంటే 19, ఇది 8, ఇది 22, 22 + 8 30, 49, 49ని తిప్పి రాస్తే 94. వాడు కాన్స్టెంట్ నెంబర్ 2 యాడ్ చేశాడు కాబట్టి మనం యాడ్ చేస్తే 96. సరిపోయిందా? ఆన్సర్ ఈస్ డి, ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫ్రమ్ వన్ ప్లేస్ ఏ అండ్ బి ఆర్ వాకింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్. ఒక ప్లేస్ నుంచి ఏ అండ్ బి ఒకటే స్థానం నుంచి ఇద్దరు కూడా వ్యతిరేక దిశలో నడుస్తున్నాడంట. మనం డైరెక్ట్గా తెలుగు చెప్పేస్తున్నాడమ్మా. ఒక ప్రదేశం నుండి ఏ అండ్ బిలు వ్యతిరేక దిశలో నడుస్తున్నారు. ఒక స్టార్టింగ్ పాయింట్ అనుకుంటే కనుక దీనికి ఒక దిశలో ఏ అనేవాడు మరొక దిశలో బి అనేవాడు నడుస్తున్నాడు అనుకుంటే వ్యతిరేక దిశల్లో ఏ 9 మీటర్లు నడిచిన తర్వాత ఎడమకు తిరిగాడు. అమ్మ ఇక్కడ నుంచి ఇద్దరు ఫ్రెండ్స్ డిస్పర్స్ అయ్యారు. ఏ అనేవాడు ఇటు వెళ్ళాడు, 9 మీటర్లు నడిచిన తర్వాత లెఫ్ట్ అని తీసుకున్నాడు. అమ్మ ఇది ఈస్ట్ కదా, ఈస్ట్కి లెఫ్ట్ అంటే నార్త్, ఉత్తరం. ఎంత వెళ్ళాడంట? 12 మీటర్లు. బి 15 మీటర్లు నడిచిన తర్వాత 80 వైపు తిరిగాడు. బి ఇక్కడ నుంచి ఇటు సైడ్ వచ్చాడు బి అనేవాడు. 15 మీటర్లు నడిచిన తర్వాత లెఫ్ట్ అని తీసుకున్నాడు. ఇది వెస్ట్ కదా, వెస్ట్ లెఫ్ట్ అంటే సౌత్. ఎంత వచ్చాడంటే ఈసారి 20 మీటర్లు రావడం జరిగింది. తర్వాత ఇప్పుడు ఇక్కడ ఎవరున్నాడంటే ఏ అనేవాడు ఉన్నాడు, ఇక్కడ ఎవరున్నాడంటే బి అనేవాడు ఇలా ఉన్నాడు. వాళ్ళు ఇళ్ళకి వెళ్ళిపోయారు. అయితే క్వశ్చన్ ఏంటి? ఏ మరియు బిల మధ్య కనిష్ట దూరము, వాళ్ళిద్దరి మధ్య కనిష్ట దూరం అడిగాడు. అమ్మ కనిష్ట దూరం కావాలంటే ఈ షార్టెస్ట్ డిస్టెన్స్ నాకు కావాల్సింది. ఇక్కడ ఈ స్ట్రైట్ లైను కొంచెం ఎక్స్టెండ్ చేస్తే హారిజాంటల్ డిస్టెన్స్, వర్టికల్ డిస్టెన్స్ అదొక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లా కనిపిస్తుంది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లా ఉన్నప్పుడు నాకు బేస్ హైట్ తెలిస్తే చాలమ్మా డయాగ్నల్ కనుక్కోవచ్చు. సో ఇక నా హైట్ ఎంత అంటే ఇది 12, ఇదేమో 20, మొత్తం కలిపితే 34. హైట్ ఎంత? 34 మీటర్స్. లెంత్ ఎంత అంటే బేస్ ఎంత అంటే 15 + 9 24. 22 అమ్మా, సారీ ఇందాక 32 అమ్మా, అది 32, ఇదేమో 24. 32 24 అంటే 40గా పైథాగరస్ ప్రకారం. ఆన్సర్ ఈస్ సి. అది ఎలా వచ్చింది? 32 స్క్వేర్ 1024, అలాగే 24 స్క్వేర్ 576, సమంత 1600, రూట్ ఎంత? 40 మీటర్స్. దట్స్ మై ఆన్సర్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్. ఈ క్వశ్చన్ కూడా మనకి తెలుగు మరియు ఇంగ్లీష్లో వేరు వేరు అర్థాలు కలిగి ఉన్నాయి. కొంచెం జాగ్రత్త, ఈ క్వశ్చన్ మిస్టేక్ వచ్చిందమ్మా. పాయింటింగ్ టు ఎ ఫోటోగ్రాఫ్ ఆఫ్ ఎ ఉమెన్, హరి సెడ్ షీ ఈజ్ మై సిస్టర్స్ మదర్స్ హస్బెండ్స్ సిస్టర్ అన్నాడు. ఒక ఫోటోలో ఉన్నటువంటి అమ్మాయిని చూపిస్తూ హరి ఈ విధంగా చెప్తున్నాడు. షీ అంటే ఫోటోలో ఆమె గురించి, మై సిస్టర్స్ మదర్స్ హస్బెండ్. మై అంటే చెప్తున్నారు ఇక్కడ హరి. హరి అంటే మెయిలా ఫీమేలా? మెయిల్. హరి వాళ్ళ సిస్టర్కి మదర్ అంటే హరి వాళ్ళ అమ్మగా, ఆ మదర్కి హస్బెండ్ అంటే హరి వాళ్ళ ఫాదరేగా. హరి వాళ్ళ ఫాదర్కి సిస్టరే ఆ ఫోటోలో ఉన్నది అన్నాడు, అవునా? అయితే క్వశ్చన్ ఏంటి? హౌ ఈజ్ ద ఉమెన్ రిలేటెడ్ టు హరి? హరికి ఉమెన్ ఏమవుతారు? హరికి వాళ్ళ నాన్న వాళ్ళ సిస్టర్, ఆమెకి ఏమవుతారు? ఆంట్, మేనత్త. ఆన్సర్ ఈస్ ఆంట్. ఆప్షన్ బి. ఇంగ్లీష్ ప్రకారం వెళ్తే ఆన్సర్ ఆంట్ వచ్చింది. ఇక్కడ తెలుగులో కొంచెం క్వశ్చన్ తప్పు పడిందిమా, ఎక్స్ట్రా పడింది మ్యాటర్. ఒక స్త్రీ చిత్రపటాన్ని చూపిస్తూ, ఫోటోలో ఒక ఆమెను చూపిస్తూ హరి ఇలా అన్నాడు, ఈమె నా సోదరి తల్లి గారి ఆడపడుచు కూతురా అంటున్నాడు. ఈమె అంటే ఫోటో వ్యక్తి గురించిగా, నేను అంటే చెప్పింది ఎవరు ఇక్కడ? హరియేగా. హరి వాళ్ళ సోదరి తల్లి అంటే హరి వాళ్ళ అమ్మాయిగా. ఆమెకి ఆడపడుచు అంటే ఇద్దరు, ఒకటి వాళ్ళ హస్బెండ్ వాళ్ళ సిస్టర్, ఆమెకి ఆడపడుచు. ఆ ఆడపడుచు కుమార్తె అన్నాడు. ఇందాక ఆడపడుచు దగ్గర ఆగిపోయాడు, ఇప్పుడేమో దానికి ఎక్స్ట్రాగా ఎక్స్టెండ్ చేసి కూతురని పెట్టాడు. సో అందువల్ల తెలుగు అండ్ ఇంగ్లీష్లో ఇక్కడ రెండు వేరు వేరు అర్థాలు వచ్చినాయమ్మా. ఇప్పుడు ఈ తెలుగు ప్రకారం ఆ అమ్మాయి నాకు ఏమైందంటే, హరికి ఏమైందంటే దాయాది, కజిన్ అవుతుంది, కజిన్. కానీ ఇక్కడ ఆప్షన్లో మనకి ఎక్కడ కజిన్ అని ఇవ్వలేదు చూడు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వదిన లేదా మరదలని పెడతారు, తప్పమ్మా.
వదిన లేదా మరదలు అంటే ఎవరంటే నీ సొంత అన్న భార్య. అలాగే నువ్వు మ్యారేజ్ చేసుకుంటే నీ వైఫ్ కానీ హస్బెండ్ కానీ వస్తే వాళ్ళ సిస్టరు నీకు వదిన లేదా మరదలు. అంతేకాని మేనత్త కొడుకు మేనత్త కూతురిని మనం వదిన మరదలు అని చెప్పేసి జనరల్గా మాట్లాడుకున్నట్టుగా ఎగ్జామ్లో పెట్టకూడదు. వాళ్ళు మన కజిన్స్ మాత్రమే అవుతారు. అలాగే నేను అబ్బాయి కాబట్టి మా తమ్ముడు కొడుకుని కొడుకు అంటాను జనరల్గా బయట, కానీ ఎగ్జామ్లో హీఈస్ మై సన్ అని మాత్రం ఆన్సర్ పెట్టకూడదు. వాడు నాకు నెఫ్యూ అవుతాడు. నెఫ్యూ అంటే మేనలుడు కాదు, నా కొడుకు నా అన్న తమ్ముడు అక్క చెల్లి ఎవరైనా సరే వాళ్ళ బిడ్డల్లో అబ్బాయి అయితే నెఫ్యూ, అమ్మాయి అయితే నీస్. సో మనం జనరల్గా తెలుగులో మాట్లాడిన పదాలన్నీ తీసుకొచ్చి ఎగ్జామ్లో పెడితే మార్కులు పోతాయి అనవసరంగా. ఆన్సర్ ఈస్, సో ఈ క్వశ్చన్కి దాయాది లేదా కజిన్ అని ఉండాలి, అది లేదమ్మా. ఓకే, అసలు ఈ క్వశ్చన్ తప్పు. ఓకే, ఇంగ్లీష్ ప్రకారం అయితే ఆంట్ వస్తుంది, దీని ప్రకారం దాయాది అని రావాలి. ఓకే, 69. How many English words can be formed with the letters E, S, D, O using each letter only once in such a word? మా E, S, D, O అనే ఈ లెటర్స్ని యూజ్ చేసి ఎన్ని మీనింగ్ఫుల్ వర్డ్స్ ఫామ్ చేయొచ్చు. మా DOES డస్, DOSE డోస్. డోస్ అంటే తెలుసుగా, ఇంత డోస్ వేస్తున్నారు మెడిసిన్ అంటారు డోస్. డూస్ అండ్ డోంట్స్ చేయదగినవి చేయకూడనివి డూస్. అలా మొత్తం 2 పదాలు ఉన్నాయి మనకి. కాబట్టి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. అకార్డింగ్ టు మై నాలెడ్జ్ నాకు తెలిసి 2. ఓకే, 70. In English alphabet, which letter is the 16th letter to the right of the letter which is 4th to the left of I? మా ఐకి 4th left 1 2 3 4. I 9 8 7 6 5. 5వ అక్షరం ఎవరు? ఈ. దీనికి 16వ ఏమన్నాడమ్మా? రైట్ సైడ్ అన్నాడు. 16 రైట్ సైడ్ అంటే ఈ F G H I. ఇక్కడ దాకా 4 వచ్చేసారు. 1 2 3 4 1 2 3 4 2 3 4. ఇక్కడ దాకా 4 వచ్చేసారు. తర్వాత ఇక్కడ ఇంకో 4 8 12 16. ఈ F G H I J K L M N O P Q R S T U. Answer is U. First option A only is the right answer.